హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండివెల్ యూట్యూబ్ ఛానల్. ఏంటా అని చూస్తున్నారా? ప్రతిసారి షాపింగే కాకుండా మనం ఈరోజైతే నర్సరీకి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి శ్రీ వెంకట శ్రీనివాస్ నర్సరీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చాలా రకాల మొక్కలు అనేవి దొరుకుతాయి. ఇది ఎక్కడ అంటే మనకి బుర్లంక కడియం వెళ్ళే హైవేలో దారిలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఎంత మంచి మంచి మొక్కలు అయితే కనబడుతున్నాయో, అలాగే మనకి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఇండోర్ ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి లైక్ క్రిస్మస్ ట్రీలా డెకరేటివ్ పీస్లో డెకరేట్ చేసుకుంటాం కదా, అలాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి చాలాసార్లు మనం షాపింగే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మన ఇంటి కోసం డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకోవాలంటే ప్లాంట్స్ అయితే కొనుక్కోవాలి. ఇక్కడ చూడండి మీకు పీస్ లిల్లీ అంటారు కదా, ఆ ప్లాంట్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్ అయితే వస్తుంది. దీనికి చూడండి మనకి హార్ట్ షేప్లో అయితే ఎలా ఉందో ఈ ట్రీ, అలాగే మనకి చాలా షేప్స్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి చెట్లు చూడండి ఇవన్నీ కూడా, అండ్ చూసారా ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మనకి పికాక్ షేప్లో కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి షాంపూ జింజర్ అంటారనమాట. దాని నుంచి మనకి షాంపూ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే మనకి బోగన్విలియా చూడండి, చాలామంది అంటారు కదా ఎంత డెకరేటివ్ పీస్కి ఎంత బాగుంటుందో బోగన్విలియా. చూడండి లైక్ పికాక్ షేప్లో ఉందన్నమాట. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే గరుడ పక్షి, అలాగే ఏనుగులు కూడా ఉన్నాయి. ఇవి మనకి టెంపుల్స్లో డెకరేటివ్ చేసుకోవడానికి కూడా ఐటమ్స్లా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వెల్కమ్ బోర్డ్ అని చెప్పేసి రాసుంది చూడండి మనకి చెట్టెలతో. అండ్ చూసారా ఏనుగు ఎంత డీటెయిలింగ్గా ఉందో మనకి. అండ్ చాలామంది పీస్ఫుల్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా తప్పకుండా చెట్లు అయితే కొనుక్కుంటారు కదా. అండ్ చూడండి ఎంత ఫ్రెష్ ఎయిర్ కూడా అయితే మనకు వస్తుంది అనమాట. ఎంత నీట్గా అయితే ఉన్నాయి చూడండి. అండ్ ఇవన్నీ కూడా మనకి దానికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూసారా, వెల్కమ్ అని రాసిన దానికి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లస్ అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట. చాలామంది బోగన్విలియా చెట్లకి పువ్వులు రావు అనుకుంటారు. మనకి ఇవి వాటర్ అనేవి తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి అనమాట. చాలా తక్కువ అనేది వేయాలి, అప్పుడైతేనే మనకి పూలు అనేవి కాస్తాయి అనమాట. చూడండి ఎంత బాగా కాసాయో. డబల్గా కూడా ఉన్నాయి, సింగిల్గా కూడా ఉన్నాయి. చూసారా ఎన్ని టైప్స్ ఉన్నాయో బోగన్విలియాలో అయితే. మనకి చాలా పెద్దదన్నమాట ఈ నర్సరీ అయితే. ఎవరైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి నర్సరీని. ఇక్కడ లోటస్ కూడా ఉన్నాయన్నమాట మనకి. చూడండి ఈ లోటస్ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ కూడా బోగన్విలియాస్ అనమాట. చూడండి ప్రతి సింగిల్ కలర్, అలాగే లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి బోగన్విలియాలో. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా మొక్కలు అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ పని చేస్తున్నారు వాళ్ళందరూ. ఎంత పీస్ఫుల్గా ఉందండి బాబు. వాళ్ళు పని చేసుకోవడం ఏమో కానీ నాకైతే ఒక 5 minutes చాలా రిలీఫ్ కింద అనిపించింది అనమాట. ఆ పీస్ఫుల్నెస్కి, ఆ చల్ల గాలికి అదంతా కూడా. అండ్ ఇక్కడ చూడండి మనకి అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా పూల మొక్కలు, మనం దేవుడికి పెడతాం కదా అరటి మొక్కలు, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా ప్లాంట్స్ నేమ్స్ అయితే నాకు తెలీదు, అందుకే నేను ఇక్కడైతే మెన్షన్ అయితే చేయట్లేదు. తెలిసినవన్నీ చెప్తాను. రబ్బర్ ప్లాంట్ కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ మనకి చూడండి ఎన్ని ఉన్నాయో, ఆకాశ మల్లెపూలు అండ్ గులాబీ పూలు అండ్ పింక్ జాంకాయ మొక్క, అలాగే చాలా ఉన్నాయన్నమాట. మనకి మల్లెపూల్లో కాడ మల్లెపూలు ఉంటారు కదా, ఆ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఆ చివరికి ఉన్నాయి అవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే పని చేస్తున్నారనమాట, కలుపు తీస్తున్నారు. అదే మొక్కల్లో మనకు వస్తాయి కదా అవన్నీ తీస్తున్నారనమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో. మనం ఇవి కొనుక్కొని డెకరేట్ చేసుకుంటే ఇల్లంతా ఎంత బాగా కనబడుతుందంటే వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ కొనుక్కున్నారని అడుగుతారు కదా. సో చాలా బాగా కనబడుతున్నాయి చూసారా. అలాగే ఫ్రంట్కి మనకి అంట అనేది కట్టారండి. రూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయంటే అసలు చూసుకోక్కర్లేదు అనమాట. నాకు ఈ ల్యాండ్ పేరు అయితే తెలియదు కానీ అంట అయితే కట్టారు. రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయని చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి ఈత చెట్టు అంట. ఈత చెట్టు చూసారా భలే వేశారండి. ఇక్కడ చూడండి భలే కనబడుతుందండి. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ కూడా ఏవో చెట్లు అనేవి ఉన్నాయి. ఇవి కూడా మనకి పూజకి వాడేవే, కానీ నాకు పేర్లు అయితే తెలీదు. దీనికి చూడండి చిన్న చిన్న కాయలు అయితే కనబడుతున్నాయి చూసారా. అండ్ పేర్లు అయితే తెలియదు అనమాట. ఇవైతే మనకి అక్కడ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం పింకిష్గా అవుతాయి అనుకుంటున్నాను నేను, నాకు తెలీదు మ్యాక్సిమం. ఇవన్నీ ఆకాశ మల్లెపూలు అనమాట. చాలా మంచి స్మెల్ వస్తాయి అనమాట. శివయ్యకి అయితే మనం శివయ్యకి పెట్టచ్చు, ఏ దేవుడికైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. ఆ చివరి నుంచి చివరి వరకు కూడా పూల మొక్కలు అండ్ జాంకాయ మొక్కలు అండ్ ఉసురు మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవే కాకుండా మనకి చాలా రకాల మొక్కలు అనేవి ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. బుజ్జిగా కూడా కాస్తున్నాయి మనకి. మినీ లిటిల్ రోజెస్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర.
అండ్ చూడండి ఎంత బాగుందో. అండ్ నాకైతే చాలా నచ్చాయన్నమాట. ప్లాంట్స్ అయితే చూడండి మనకి ఎంత హెల్తీగా కూడా ఉన్నాయి, చాలా క్లీన్గా కూడా ఉందన్నమాట ఇదంతా కూడా. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి గ్రీన్ హౌస్లో పెరుగుతాయి కదా ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అనమాట అవన్నీ కూడా. చూడండి ఇండోర్ ప్లాంట్స్ కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. నాకు పేర్లు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్తాను, కానీ పేర్లు నాకు చాలా వరకు తెలియదనమాట. కానీ చాలా బాగా అయితే పెరిగినాయి చూసారా, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో ప్లాంట్స్ అయితే. అదొచ్చేసి డ్రెజీనా అంట, మనకి ఆ కార్నర్లో ఉంది చూడండి, అది పెద్దగా ఉంది కదా, అది వచ్చేసి డ్రెజీనా అనమాట. డ్రెజీనా దారాసింగ్ చూసారా ఎంత బాగుందో. మనకి బయట మనకి కారిడోర్లో బాల్కనీస్లో పెట్టుకొని ఈవినింగ్ టైమ్స్ అలా టీ తాగితే మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు అనమాట, నాకైతే పేర్లు తెలీదు, సో అందుకే నేను ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు నేను మీకు పేర్లు. అండ్ చూడండి ఎంత బాగున్నాయో. పైన మనకైతే వాటర్ వేయడానికి సిస్టమ్ కూడా ఉందన్నమాట. పైనుంచి మనకి ట్యాప్ కింద ఓపెన్ చేస్తే పైన మనకి రెయిన్ పడుతుంది కదా, అలా అయితే ఎఫెక్ట్ వస్తుంది చూడండి. అండ్ ప్రస్తుతానికి అటు సైడ్ కూడా మనకి ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయి చూడండి, వాటర్ డ్రిప్పింగ్ సిస్టమ్తో అయితే ఉందన్నమాట. ఎంత బాగున్నాయో. మనీ ప్లాంట్స్లో కూడా మనకి రెడ్ మనీ ప్లాంట్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. చూడండి స్నో ప్లాంట్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇండోర్ ప్లాంట్స్లో. స్నేక్ ప్లాంట్ అండ్ మనకి ఇంట్లో పెంచుకుంటాం రబ్బర్ ప్లాంట్, అది కూడా ఉందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఇవైతే నాకు చూడగానే షాక్ అయ్యాను, ఇంత వాటర్ వేసేసి ఇందులో మొక్క అనేది ఉందన్నమాట, లైక్ లోటస్ లాగా. కానీ పేరైతే నాకు తెలియదు. ఎవరికన్నా మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి విజిట్ అవ్వండి. ఎంత మంచి మొక్కలైతే ఉన్నాయో చూసారా, ఎంత బాగున్నాయో మొక్కలైతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.